మనం చదువుకుందామండి. ఈ అధ్యాయంలో నెహెమ్యా తాను చేసిన ప్రార్థన విషయాలు మనం చదువుకుందామండి. 3వ వచనం నుండి చదువుదామండి. చదవండి అమ్మా. వారు చెరపట్టిన వారిలో ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. నేను కూర్చుండి ఏడ్చితిని. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. నేను వివరిస్తాను చూడండి. ప్రియులారా, ఇక్కడ మనము నెహెమ్యా అనే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. నెహెమ్యా అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా నన్ను బలపరచువాడు అని అర్థం. నెహెమ్యా ఎవరు అని అంటే బెత్లెహేము వాస్తవుడు, యెరూషలేముకు సంబంధించినాడు. ఈ మాటలు ఎక్కడ రాస్తున్నాడు అని అంటే ఈ సందర్భం ఎక్కడ జరిగిందని అంటే బబులోను దేశంలో జరిగిందని. బబులోను దేశానికి యెరూషలేము చాలా దూరం. బెత్లెహేము యెరూషలేము ప్రాంతాన్ని నుండి బబులోను దేశానికి నెహెమ్యా ఎలాగెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, నెబుకద్నెజరు దినాలలో యెరూషలేమును అంతటిని దొల్లగొట్టి అక్కడ నుండి కొంతమందిని తీసుకుపోయారు. తీసుకెళ్ళిపోయిన వారిలో ఒకడు ఎవరనంటే నెహెమ్యా. అంటే వారి పితరులు వెళ్ళిపోయారు, తర్వాత అక్కడ పుట్టాడన్నమాట. నెహెమ్యా మంచితనాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి చూడండి, బంగారం ఎక్కడున్న బంగారం అన్నట్టుగా, రాళ్ళు వేసిన బంగారమే, ఇసుకలో వేసిన బంగారం విలువే అన్నట్టుగా బబులోను దేశంలో నెహెమ్యా ఉండినాను. తన మంచితనాన్ని బట్టి దేవుడు నెహెమ్యాకు రాజు దగ్గర గిన్నెందించే ఆ ఉద్యోగాన్ని దేవుడిచ్చారు. అంటే గిన్నెందించడం అంటే ఏంటంటే అండి, రాజుగారు ఆహారం తినే ముందుగా ఆయన నీళ్లు తాగినా, ఆహారం తిన్నా, ఏది తిన్నా మొట్టమొదటిగా ఎవరు తింటారని అంటే నెహెమ్యా తింటాడు. ఆ ఉద్యోగం అన్నమాట. అంటే పరిశీలన చేసే ఉద్యోగం. అటువంటి మంచి ఉద్యోగం ఉంటున్న నెహెమ్యా సాగుతూ ఉంది. కొంతకాలం సాగుతూ ఉంటున్నప్పుడు యెరూషలేము నుండి కొంతమంది బబులోను దేశానికి వచ్చారంట. బబులోను దేశానికి వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చారు ఆ ప్రజలు. చూడండి, మన దేశస్తులు ఎక్కడికి వెళ్ళినా మన డ్రెస్ను బట్టి, లేకపోతే అమెరికా వారు ఎవరైనా వస్తే వీళ్ళు అమెరికా దేశస్తులు అని ఎలా గుర్తుపడతామో, బబులోను దేశానికి యెరూషలేము నుండి ప్రజలు వెళ్ళినప్పుడు వారిని చూచి నెహెమ్యా వెంటనే గుర్తుపెట్టాడట. ఏమనంటే వీళ్ళు మా ఊరోళ్ళలాగా ఉన్నారు, మా పట్టణస్తుల్లాగా ఉన్నారు, మా దేశస్తుల్లాగా ఉన్నారని వారి దగ్గరికి వెళ్ళి పలకరించాడట. అండి, మీరు యెరూషలేము నుంచి వచ్చారా? అవునండి. మరి యెరూషలేము ఎలాగుందండి, మన ప్రాకారాలు ఎలాగున్నాయి, మన పట్టణం ఎలాగుందని అంటే వారు చెప్పారంటే, ఎలాగుంటాం వెంటనే నెహెమ్యా, మన పట్టణం అంతా కాలిపోయింది, ప్రాకారాలన్నీ దూలగొట్టు పడిపోయి కూలిపోయి, కనుక ప్రాకారాలు లేకపోవటాన్ని బట్టి చుట్టుపక్కల దేశస్తులందరూ కూడా 4 పక్కల నుండి నలుగురు మన దేశానికి వచ్చేసి మన పాడి పంటలను పట్టుకుపోతూ ఉన్నారు, యవనస్తులు తీసుకుపోతూ ఉన్నారు, మనకి ఏమాత్రమును సురక్షితము లేని పరిస్థితిగా ఉంది అని చెప్పినప్పుడు నెహెమ్యా ఆ మాట వినని రాగానే ఏం చేశాడట అన్నట్టు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని దగ్గర తన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన చేయగా అతని ప్రార్థన దేవుడు ఆలకించండి చాలా చూపు ఏడ్చాడట. ఏడ్చి తిరిగి రాజుగారి దగ్గరికి గిన్నె అందించవలసిన సమయం వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వెళితే, ఎందుకు నీ ముఖం అలా ఉంది, ఈరోజు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు కదా, ఎందుకు నీ కళ్ళు అలా ఉన్నాయి, ఉబ్బునట్టుగా ఉన్నాయి, ఏడ్చినట్టుగా ఉన్నాయి అని అంటే అప్పుడు నెహెమ్యా చెప్పాడంటే, ఏముందండి, మా దేశంలో ఉన్న మా ప్రాకారాలన్నీ కూడా ఏమైపోయాయంటే పాడైపోయినాయండి, కనుక మా ప్రాకారంలో మాత్రమును సురక్షితం లేదండి అని చెప్పినప్పుడు అప్పుడు రాజుగారి హృదయం కరిగిందంట. అలాగతో పంచి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, నాకు కొంత సెలవు ఇప్పించండి, మా ఊరు వెళ్ళి ఆ ప్రాకారం మీద కట్టుకుని వచ్చేస్తానండి అని చెప్పాడట. అలాగొత్త వెళ్తావా, వెళ్ళు, అలాగొత్త మన ఊరోళ్ళని, మన దేశస్తున్న కొంతమందిని పనులను తీసుకెళ్ళు, డబ్బులు తీసుకెళ్ళు, బంగారం తీసుకెళ్ళు, నీకు కావలసిన సామాగ్రి తీసుకెళ్ళమని ప్రియులారా రాజుగారు మంచి మనసుతో నెహెమ్యాకు ఇచ్చారట. నెహెమ్యా వచ్చాడండి. వచ్చిన తర్వాత అందరినీ సమకూర్చి, ఇదిగో మన దేశం ఇలా పాడైపోయింది కాబట్టి మన దేశంలో ప్రాకారం లేకపోతే మనం ఇంకా పాడైపోతాం, కాబట్టి ఈ సమయంలో అయినా సరే మనందరం కలిసి మన పాడైపోయిన ప్రాకారాన్ని ఏం చేద్దాం,
కట్టుకుందాం అని అందరిని సమకూర్చి ప్రాకారాలను కట్టాడటండి. ఎన్ని రోజుల్లో కట్టేశాడనంటే 52 రోజుల్లో కట్టేశాడట. ఆమె ఎన్ని రోజుల్లో? 52 రోజుల్లో ప్రాకారం కట్టారట. అక్కడ ఉన్నవారు కనుక ప్రాకారం కట్టడం నీ వల్ల అవుతుందా అని వారు చాలా నిరాశపరిచారటండి. నిరాశపరిచినా కానీ నెహెమ్యా కుంగిపోకుండా, నెహెమ్యా ఎక్కడ కూడా నీరసిల్లిపోకుండా నెహెమ్యా ప్రాకారాలు కట్టాడట. ప్రాకారాలు 52 రోజుల్లో కట్టేసి నిలబెట్టేసి వారికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడట. ప్రియులారా చూడండి, అప్పచెప్పేసిన తర్వాత ప్రారంభం రోజున అందరూ కూడా కేకలో బొబ్బలు వేస్తూ దేవుని మహిమపరిచారట. ఎన్ని రోజులకి? 52 రోజులకి. ఇప్పుడు చూడండి, 52 రోజుల్లో పని అయిపోద్దంటే అవ్వదు. ఎంతో డబ్బున్నా, ఎంత వసతులున్నా, ఎంతమంది పనివారున్నా, ఎంతమంది మనకు సహకారులున్నా ఆ పని అవ్వదు. మరి ఎలాగైపోయింది ఆ పని అని అంటే, ప్రియులారా దానికి ముందు నెహెమ్యా పని చేశాడు. ఏం చేశాడు? ఆ పని చేసినట్టుగా మనము చేస్తే ఇదిగో ఎప్పుడుకో జరగవలసిన పనిని దేవుడు సులువుగా అయ్యేలాగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ప్రియులారా రాజుగారి హృదయాన్ని దేవుడు మార్చాడు. చూడండి, ఎవరి హృదయమైనా దేవుడు మార్చాలంటే మొట్టమొదటిగా దేవుడు మనుషుల హృదయాలు మార్చాలంటే నెహెమ్యా ముందు ఏం చేస్తాడు? ఆ పని చేయాలి. ఈరోజు మనం కూడా ఒక చోట ఏముంటుంది అంటే అండి, ప్రాకారం లేని ఇల్లు అంటే అండి పాడైపోద్దట. ప్రహారీ లేని ఇల్లు పాడైపోద్దని వాక్యంలో సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం. అది ఏదైనా సరే చిన్నది అనేది దడో లేకపోతే గోడో తడుకో ఏదో ఒకటి ఉంటేనే ఆ ఇల్లు భద్రతగా ఉంటుంది. లేకపోతే దడైన లేకపోతే ఏదీ లేదనుకోండి, పందులు వచ్చేస్తాయి, కుక్కలు వచ్చేస్తాయి, దొంగలు వచ్చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా యెరూషలేమునకు ప్రాకారం కట్టుకున్నట్టుగానే ఈరోజు మనము కూడా శత్రు మన ఇళ్లలోనికి రాకుండానట్లు, మనకి ఏ అపాయము కలగకుండానట్లు మనం ఏం చేయాలనంటే మనము కూడా ప్రాకారాన్ని కట్టుకోవాలి. మన వల్ల అవుతుంది అంటే మన వల్ల అవదు, మనకు అంత సామర్థ్యత ఉందంటే లేదు. కానీ దేవుడే ఆ సామర్థ్యతను కలిగించాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర నెహెమ్యా చేసినట్టుగా మనం చేయాలి. నేనండి మొన్న ఏబు గురించి చెప్తూ ఏబు చుట్టూరు దేవుడు ఏమేశాడనంటే కంచి వేశాడు అన్న మాటలు చెప్పుకొచ్చాను. కంచి వేశాడు అని చెప్పినప్పుడు ప్రియులరా ఆ కంచి వేసిన ఫోటో చూపించానండి. చూపించినప్పుడు అండి కంచి వేశారనే సందర్భంలో నేను కొన్ని పాయింట్లు రాసుకొని నేను అక్కడ ఫోటో సిద్ధపరచుకున్నానండి. ఆ ఫోటో దగ్గర చూడండి, ఏబు చుట్టూరు దేవుడు ఏం వేశాడనంటే కంచి వేశాడు. కంచి ఉండటాన్ని బట్టి సాతానుగాడు 4 పక్కల నుండి ప్రయత్నం చేస్తున్నాడట. ఎవరి దగ్గరికి వెళ్ళటానికి? మీకు కనపడుతున్నది చిన్నగా ఉందండి. ఇదిగోండి ఈ పక్కన సాతానుగాడు ఉన్నాడు, ఈ పక్కన సాతానుగాడు ఉన్నాడు, ఆ పక్కన సాతానుగాడు పైన ఉన్నాడు. ఈ సాతాను ఏబును పాడు చేయాలని లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఏ మాత్రములు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఎందుకనంటే ఏబు చుట్టూరు దేవుడు ఏం వేసుకున్నాడు? కంచి వేశాడు. ఈరోజు ఏబు చుట్టూరు దేవుడు కంచి వేసుకున్నట్టుగానే అట్టిదిగానే నెహెమ్యా కూడా తన దేశం పాడైపోకుండా కంచి వేసుకున్నట్టుగానే ఈరోజు మనము కూడా దేవుడు అటువంటి భద్రత కంచి వేయాలని అంటే నెహెమ్యా ఏం చేశాడో అది చేస్తే దేవుడే మన ప్రాకారాలను ఏం చేస్తాడు? కడతాడు, బిగిస్తాడు. ఏ శత్రు మన ఇంట్లోకి రాకుండా. ఇంకో విషయాన్ని మీకు చెప్తానండి ప్రియులారా, మనము సాతానుగాడు ఎలా గలిబిలిపరచాలని వాడు చూస్తూ ఉంటాడు. అంటే భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో ఏదో ఒక అవమానం పాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటున్నా అవమానం పాలు మనం కాకుండా ఉండాలని అంటే ఇదిగో ఏబు చుట్టూరు కంచి వేసుకున్నట్టుగానే నెహెమ్యా ప్రాకారం కట్టుకున్నట్టుగానే మనము దేవుని భద్రతలో ఉండిలాగున మనం ఇప్పుడు ఏం చేయాలని అంటే నెహెమ్యా ఏం చేశాడో మనం ఆ పని చేయాలి. ఏం చేశాడట చదువుదాం చూడండి. ఒక్కోటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం చేశాడట? 7 విషయాలు ఉన్నాయండి. మనకు టైం సరిపోదు కానీ కొన్ని విషయాలు టకటగా చెప్తాను. మొట్టమొదటిగా నెహెమ్యా ప్రాకారాలు పాడైపోయి అని చెప్పినప్పుడు తాను ఆ విషయం తెలిసి ఏం చేశాడంటే కూర్చుండి, అమ్మ చదవంటారా, నేను ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి అమ్మ చూడండి నేను వివరిస్తాను. ప్రియులారా, నెహెమ్యా ఉన్న పరిస్థితి ఎలాంటిది అని అంటే సమృద్ధిని ఆహారం ఉన్న ప్రాంతంలో ఉన్నాడు. రాజుగారికి భోజనం పెట్టిన మంచి మంచి పదార్థాలు తినే ప్రాంతంలో ఉండినాను. తన దేశం పాడైపోయిందని విషయం తెలుసుని రాగానే తన దేశము కొరకు ఇప్పుడు నెహెమ్యా అంత సురక్షితమైన ప్రాంతంలో ఉండినాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు.
ఉపవాసం ఉన్నాడట, కన్నీరు కారుస్తున్నాడట. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కనుక నెహెమ్యా ఎవరూ కట్టలేని ప్రాకారాన్ని నెహెమ్యా నెహెమ్యా 52 రోజుల్లో కట్టేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎంత పెద్ద గోడలు చూడండి, చాలా పెద్ద గోడలు కట్టడానికి నెహెమ్యాకు దేవుడు సహాయం చేశారు. ప్రియులారా, ఎంత వ్యతిరేకతతో వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నెహెమ్యా సులువుగా గోడలు కట్టినట్లుగా మనము కూడా మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన కుటుంబం భద్రతగా ఉండాలని అంటే నెహెమ్యా కూర్చుని ఏడ్చినట్టుగా ఈరోజు మనం ఏం చేయాలి? ఏడవాలి. మొట్టమొదటి ఏం చేయాలంటండి? ఏడవాలి. అయ్యా అంటే ఒక విషయం మర్చిపోవద్దు. అంటే మనకు బాణం ఉంది కదా అని అనుకుంటాం, కానీ ఎప్పుడు రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. అపాయం రాక మునిపే మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఏడవాలి. నెహెమ్యా ఏడవటాన్ని బట్టి రాజుల హృదయాన్ని మార్చినట్టుగానే నెహెమ్యా ఉపవాసం ఉండటాన్ని బట్టి నా 52 రోజుల్లోనే ప్రాకారాన్ని కట్టేసినట్టుగా మనము కూడా ఆయన సన్నిధానంలో ఏడవాలి. ఏడుతామంటే ఏంటి అని అంటే ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనకి సహాయాన్ని చేస్తారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఒక్క 2 నిమిషాలు వచ్చేస్తాం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం ఎప్పుడైతే కూర్చుండి ఏడుస్తామో, మనం అంగలారుస్తామో, ఆయన సహాయాన్ని కోరుతామో, వెంటనే దేవుడు మనకు చేసిన మేలు ఏంటనంటే ఎప్పుడో జరుగుతుంది అనుకున్నది దేవుడు ఇప్పుడే కార్యాన్ని చేస్తాడు. ఒకటి. రెండోది చదువుదాం చూడండి, టకటగా మనం ముందుకు వెళదాం. నెహెమ్యా చేయటానికి, నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి రెండో కారణం ఏంటనంటే అండి, మొదటిది తను ఏడ్చాడట. రెండోది ఏం చేస్తున్నాడనంటే తన పాపములు ఒప్పుకున్నాడట. ఎవరి దగ్గర? మొట్టమొదటి మాట అండి, తన పాపములు ఏం చేస్తున్నాడట? ఒప్పుకున్నాడట. ఇప్పుడు దేవుడు మనకి ప్రాకారం లాంటి కాపుతాలు ఇవ్వాలి అని అంటే మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటనంటే మన అతిక్రమలు దేవుని దగ్గర ఒప్పుకో. చదవండి, 1వ అధ్యాయము 4వ వచనం. నీవు చెవియొగ్గి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమండలి దేవుని ఎదుట ఎట్లనగా ఆరో వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దేవారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాం, ఇశ్రాయేలు కుమారుల దోషమును ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారు పాపములు ఒప్పుకొనుచున్నాం అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుడు నెహెమ్యాకు సహాయం చేయటానికి కారణం బలమైన ప్రాకారం ఇప్పటికీ ఉందంటండి. ఆ ప్రాకారాలు నేటికి ఆ ప్రాకారాలు ఉండటానికి కారణం ఏంటనంటే తాను మొట్టమొదటిగా తన పాపాలు ఏం చేశాడట? ఒప్పుకున్నాడు. అప్పుడు మనము దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకటండి. రెండోది ఏం జరిగింది అని అంటే తాను ఆ ప్రాకారాలు నిర్మించడానికి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడట, అనుమతి తీసుకున్నాడట. అనుమతి తీసుకున్న దాన్ని ఎలా రాసుకున్నాను ఏంటనంటే తాను మంచి ప్రదేశంలో ఉండి ఉద్యోగం విడిచిపెట్టి రావాలని అంటే చాలా కష్టం, కానీ ఆ విడిచిపెట్టి వచ్చాడనంటే కొంత ఏం చేశాడు? త్యాగం చేశాడండి. ప్రియులారా, ఇప్పుడు మనం ఇంటికాడ కూర్చుంటే సుఖంగా ఉంటామండి, హ్యాపీగా ఉంటామండి, కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నామనంటే మన సుఖాన్ని ఏం చేసాం? త్యాగం చేసాం, విడిచిపెట్టాం. అంటే దేవుడు మన విషయాల్లో అద్భుతం చేయాలంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. కొన్నిసార్లు మన సమయం దేవుని కొరకు కేటాయించాలి. అప్పుడే దేవుడు మన ప్రాకారాలు బిగించేలాగా చేస్తాడు. రెండవదిగా మనం ఆయన సన్నిధానంలో కూర్చోవాలి, కొంత సమయం ఆయన దగ్గర గడపాలి. కొన్నిసార్లు మనకు నష్టం వస్తున్నా మనం ఆ నష్టాన్ని విడిచిపెట్టి సుఖాన్ని విడిచిపెట్టి కష్టాన్ని అనుభవించడానికి నెహెమ్యా ఇష్టపడ్డాడు. రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, రాజుగారి దగ్గర సెలవు తీసుకున్నట్టుగానే మనము కూడా అలా చేయాలి. తర్వాత చదువుదాం చూడండి ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము. వచ్చాడండి, యెరూషలేముకు వచ్చాడండి. వచ్చిన తర్వాత ప్రాకారాల చుట్టూరు తిరిగాడంట. తిరిగిన తర్వాత ఒక్కడి పని అవదని ఇతరులు కూడా ఏం చేశాడని అంటే ప్రోత్సహించాడట. 2వ అధ్యాయం 12వ వచనం చదవరమ్మా. రాత్రి యందు నేను
నేనెవరితోనైనాను చెప్పలేదు, మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు అమ్మ చాలు. ఇక్కడ ఏమని ఉంటుందంటే తర్వాత చదవండి. ఇతరులను ఏం చేశాడట? ప్రోత్సహించాడట. ఇప్పుడు ఏమండి, ఇది ఇటువంటి పరిస్థితి అంట, కాబట్టి మనందరం కలిసి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామని ఎలా చెప్పామో అలాగూ కనుక ఒక పని జరిగించడానికి అందరిని ఏం చేశాడటండి? ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సహించినప్పుడు వారందరూ కలిసి పని చేయటం బట్టి ఆ పని త్వరగా పూర్తయింది. అదే నేను చెప్తున్నాను ఏంటంటే, ఒంటి పేట తాడు త్వరగా తెగిపోద్ది, కానీ 3 పేటల తాడు ఏమవుతుందంటండి? తెగిపోద్ది. ఈరోజు మనము కూడా ప్రోత్సహించి ఒకరుగా కాకుండా అందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడి బిడ్డలారా ఆ పని దేవుడు త్వరగా కార్యం చేస్తాడు. వినండి, గమనించండి. ఈరోజు కలిసి చేసిన ప్రార్థన బట్టి దేవుడు త్వరగా మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు మీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. అలా చేయాలి అని అంటే కలిసి ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ కాంగు కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయారా? ఒకసారి కాంగు కొడతా ఉంటే డ్రమ్ము, కాంగు, కంజులు అన్నీ కలిసి కొడుతూ ఉంటుంటే ఎంత ఉద్యోగం వస్తుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అదొక ఫీలింగ్ వస్తుంది ప్రియులరా. అట్టిదిగానే ఎందుకు అలా వస్తుందని అంటే, అన్ని వాయిద్యాలు కలిసినట్టుగా అందరము కలిసి ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పడిపోయిన గోడలను తిరిగి ఏం చేస్తాడట? కడతాడు. తర్వాత ఇంకోటి చూస్తాం. 3వ అధ్యాయంలోకి వస్తే ప్రియులరా, ఏ ఏ ఏ ఏ లక్షణం బట్టి అంటే ఏం పని చేయాలని వచ్చాడో నెహెమ్యా, ఆ పనిలో ఇతరులు కూడా పని చేసేలాగా వారిని ప్రోత్సహించాడు. అంటే మనందరం కలిసి చేద్దామన్నప్పుడు వారందరూ కలిసి ఏం చేశారట? ఆ పనిలో పాలు పంపులు పొందిన దాన్ని బట్టి దేవుడు అద్భుతాన్ని చేశారు. తర్వాత ఇంకొక చూస్తాం ఏంటనంటే ప్రియులారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే మీకు చూపిస్తాను చూడండి. వీరంటండి ఓ పక్క గోడ కడతా ఉంటుంటే ఇంకొక పక్క శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారని అంటే పడగొడదామని ప్రయత్నం చేస్తున్నారండి. చూడండి, ఆ పైన 3 వ్యక్తులు కనపడతా ఉన్నారు. కింద పని జరుగుతుంది, పైనేమో వ్యతిరేక కనపడుతుందండి. అప్పుడు వారు కుంగిపోకుండా వారు ఏం చేశారో తెలుసా ప్రియులారా? ఆ పైకి వెళ్ళి చూస్తే ఒక విషయం, నెహెమ్యా చేసిన పని, చెప్పిన పని ఏంటంటే ఇక్కడ ఈ అధ్యాయంలో మీకు కనపడుతుంది. ఒక చేతిలోనేమో కత్తి పెట్టుకున్నారట, ఇంకో చేతిలో ఏం పెట్టుకున్నారు? పని చేస్తూ ఉన్నారు. ఒక చేతితోనేమో పని చేస్తూ ఉన్నారట, ఇంకో చేతిలో ఏం పెట్టుకున్నారట? కత్తి పెట్టుకున్నారట. అంటే ప్రియులరా, చేస్తున్న పని ఆటంకము కాకుండానట్లు ఆ పనిని వారు ఏం చేశారనంటే వారు కలిసి పని చేస్తున్నట్టుగా మనము కూడా ఏం చేయాలి? పని చేయాలి. నేను మీతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అంటున్నాను. మనము కూడా ఏదైనా ఒక పని చేస్తుంటున్నప్పుడు మనందరం కలిసి ఏం చేయాలి? ఆ పనిని చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. నేను ఇంక ముగిస్తున్నాను చూడండి ప్రియులారా. ఆ పనిని వారందరూ కలిసి చేశారట. కలిసి చేసినప్పుడు వారు కలిసి పని చేసినప్పుడు 52 రోజుల్లో ఆ పనిని ఏం చేశారట అండి? నేను అంటున్న మాట ఏంటనంటే ప్రియులారా, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటనంటే ఇదిగో చూడండి, వారు ఒక పని చేస్తున్నప్పుడు వారందరూ లక్షణం ఏంటి అంటే గురేంటి? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. నెహెమ్యా వచ్చి చెప్పాడండి, ప్రాకారాలు పాడైపోయినాయి అని చాటింపేసి చెప్పాడండి. చెప్పిన తర్వాత ఇప్పుడు నెహెమ్యా చెప్పిన ఆ ప్రకారం వచ్చారండి. వచ్చిన తర్వాత వారందరూ గురేంటి? ఇప్పుడు ప్రాకారాలు కట్టడమే. వారందరూ కలిసి ప్రాకారాలు బట్టి 52 రోజుల్లో పూర్తయిపోయింది. ఈరోజు మనము కూడా ఒక అంశం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనందరి ప్రార్థనలు విని ఎప్పుడో జరుగుతుంది అనుకున్నది దేవుడు ఇప్పుడే కార్యాన్ని చేస్తారనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. అట్టిదిగాని వారు ఓ పక్క పని చేస్తూ ఉన్నారట, ఓ పక్క యుద్ధం చేస్తూ ఉన్నారట. అట్టిదిగాని మనం ఓ పక్క పని చేయాలి, ఓ పక్క ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నానండి. వారు ప్రార్థన చేసి పని చేస్తూ ఉంటుండగా దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే అద్భుత రీతిగా 52 రోజుల్లో ప్రాకారం నిర్మించడాన్ని బట్టి నేటికి ఆ ప్రాకారాలు ఉన్నాయంటండి. నేటికి ఆ ప్రాకారాలు ఉండటానికి కారణం ఏంటనంటే ప్రియులరా, వారందరూ కలిసి పనిచేసినట్టుగా మనం కూడా అలా పనిచేద్దాం, అలా కలిసి ప్రార్థన చేద్దాం. అలాగూ దేవుడి దగ్గర ఒక విషయంలో మొరపెట్టినప్పుడు దేవుడు మన విషయంలో దేవుడి సహాయాన్ని చేస్తారు. ఇంకోటి ఏంటనంటే చూడండి 5వ మాట, పని చేయుటకు మనసు కలిగి ఉన్నారటండి. వారందరూ కలిసి పని చేశారు. వారు అట్రీతిగానే చూడండి ఈ మాట కూడా చదవండి ఒకసారి.
ఆయనను పని చేయుటకు మనసు కలిగి ఉండును గనక మేము గోడలు కట్టుచుంటిమి. చాలు. వారు ఆ పని చేయటానికి వారికి ఏమొచ్చిందంట? మనసు వచ్చిందంట. ఆ మనసును బట్టి దేవుడు వారి విషయంలో ఆ పని త్వరగా అయ్యేలాగా దేవుడు సహాయాన్ని చేశారు. 4:9 చదువురమ్మా. ఇప్పుడు సార్ నేను ఇందాక చెప్పేసాను, మళ్ళీ చెప్తాను. ప్రియులారా, ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు ప్రార్థన చూడండి, ప్రార్థన చేద్దామంటే సాతానుగాడు ప్రార్థన చేయనివ్వడు. భలే చేస్తున్నావు నువ్వురా, అలా చేస్తున్నావమ్మా, ఇలా చేస్తున్నామని మనం నిరాశపరుస్తాం. ఆరాధన చేస్తున్నాం అనుకోండి, హేళన వస్తుంది. లేకపోతే దేవుని మందిరానికి వస్తామని హేళన వస్తుంది. అటువంటి సందర్భాల్లో కుంగిపోకుండా మనం ధైర్యం తెచ్చుకున్నప్పుడు మన పనులన్నీ దేవుడు త్వరలో ఆయన సఫలం చేస్తాడు. చివరిగా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఐక్యతతో సహవాసంతో పనిని జరిగించారు. ఈరోజు మనం అట్టిదిగా ప్రార్థన చేద్దాం. నెహెమ్యా కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేయగా ఇదో ఈ అనుభవాలు కలిగి ఉండటాన్ని బట్టి మళ్ళీ చెప్తున్నాను, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన అనుమతి తీసుకొని సురక్షితమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చాడు తాను పని చేయటానికి. తర్వాత ఇతరులను ప్రోత్సహించాడు. అందరము కూడా ఒక పని మీద లక్ష్యం ఉంచారు. తర్వాత ప్రియులారా, ఒక పని అందే వారు లక్ష్యముంచి జరిగించారు. వారు పని చేయటానికి మనసు కలిగినారు, పని చేయటానికి మనసు కలిగింది. రెండోది, వారికి అపాయం వచ్చినాను వారు పోరాడుతూనే ప్రార్థన చేస్తూ వారు పని జరిగించారు. ఐక్యతతో జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడండి ఒక దైవజనులు ఒక మనసు పెడతాడు, ఒక ఆలోచన పెడతాడు. పెట్టినప్పుడు నెహెమ్యా యొక్క ఆలోచన పెట్టినప్పుడు ఆలోచన బట్టి ప్రజలకు చెప్పగా ప్రజలందరూ ఏకీభవించి ఆ పని జరిగించగా ఆ పని పూర్తయినట్లుగానే ఇదిగో మనము కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు మన విషయంలో కూడా దేవుడు అద్భుతాన్ని జరిగించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇదిగో రాబోతున్న ఉగ్రతను దేవుడు తప్పించాలని, మన గ్రామాన్ని దేవుడు రక్షించాలని, మన కుటుంబంలో అద్భుతాలు దేవుడు జరిగించాలని, ముయ్యబడిపోయిన ద్వారాలు దేవుడు తెరవాలని, మన ఇళ్లలోనికి ఏ శత్రువు ప్రవేశించుకున్నట్లు ఉండాలని మనం ఈ విషయాల కొరకు ప్రార్థన చేద్దామండి. ఒకరు తర్వాత ఒకరము ప్రార్థన చేద్దాం, కృత ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నానండి. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఏమవుతే ప్రార్థించాలని కోరుతున్నామో ఆ విషయాలు ప్రార్థిస్తూ దేవుని సహాయాన్ని కోరదాం. ఈ ప్రార్థన చేస్తూ ఉంటుండగానే దేవుడు మన కుటుంబాల పట్ల మన పట్ల దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక చరణం ఎవరైనా పాడతానంటే ఒక చరణం ఎత్తండి. ఆ తర్వాత మనము కార్యక్రమం ముందుకు వెళదాం. అంశాలు రాశాను, అది ఎక్కడిందో. ఓకే, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దామండి. మొదటి ప్రార్థన. అమ్మ క్లుప్తంగా చేయండి ఒకరి తర్వాత. అక్కడ ఉన్నారు జనం.